హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాళ రెసిపీ మోతిచూర్ లడ్డు. మోతిచూర్ లడ్డుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక బూందీ గరిటెని తీసుకోండి. నార్మల్గా మోతిచూర్ లడ్డుకి సన్న హోల్స్ ఉన్న బూందీ గరిటెని తీసుకుంటారు. కానీ సన్న హోల్స్ ఉన్న బూందీ గరిట లేకపోయినా ఇలాంటి బూందీ గరిటెతో కూడా మనం మోతిచూర్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని వేసి చూడండి. పిండి ఇలా పైకి తేలినట్టయితే ఆయిల్ హీట్ అయినట్టే. ఇప్పుడు ఈ బూందీ గరిటని కడాయి మీద పెట్టుకొని ఒక గిన్నెతో పిండిని ఇలా వేసుకొని గరిటని ఇలా షేక్ చేయండి. పిండి ఆయిల్లో పడుతుంది. ఇప్పుడు ఈ బూందీని 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అవ్వక ముందే ఈ బూందీని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. లడ్డూలకి బూందీ మెత్తగా ఉండాలి, క్రిస్పీగా ఉండకూడదండి. ఇప్పుడు ఈ బూందీని అంతా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అరకప్పు షుగర్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని తీసుకోండి. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఇలా లేత తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. అంటే ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బూందీని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు చల్లనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చేతులని వాటర్తో తడుపుకుంటూ లడ్డూలని చేసుకోవాలి. బూందీ పాకం పూర్తిగా చల్లన్నట్టయితే లడ్డూలు చేయడానికి రాదండి. ఇదే విధంగా మిగిలిన బూందీతో కూడా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయాయి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మోతిచూర్ లడ్డుని ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.